ఈ మధ్యాహ్న సమయంలో క్రైస్ట్ సెంటర్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ పరిచర్యలను బట్టి ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈ కడవరి దినములలో అనేకమైన ప్రాంతాలలో దేవుని యొక్క సత్య సువార్తను అందించడానికి పోతున్నటువంటి ప్రజలను ప్రభు వైపు ఆకర్షించడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ క్రైస్ట్ సెంటర్ యొక్క పరిచర్య ఈ యూట్యూబ్ ద్వారా మీరు ఎక్కడి నుంచి దేవుని మాటలు మీరు వింటున్నప్పటికీ మీరు దేవుని యొక్క మహిమ రాజ్య విస్తరణ కొరకు మీరు ముందుకు కొనసాగాలి అని అంటే ఈ ఛానల్లో ఈ వాక్యములు వింటున్నటువంటి మీరు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి మీరు పరిచయం చేయండి. అనేకులు దేవుని యొక్క మాటలు దేవుని రాజ్య విస్తరణలో ముందుకు పోయేటట్టు మీ సహకారమును కూడా మీరు అందించాలని ప్రభుపేట కోరుతున్నాను. మా కొరకు, మా సంఘము కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీ సహకారాన్ని అందించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం విందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. అందరూ బాగా కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. క్రిస్మస్ దినాలలో మనము ప్రపంచం మొత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఈ దినాలు జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఎందుకు జీవిస్తూ ఉన్నారంటే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ పర్వస దినమును, ఆ శుభ సందర్భమును జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది అనేక సంఘాలలో దేవుని యొక్క మాటలు ప్రకటించబడుతూ ఉన్నాయి. అయితే మనము కూడా ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ వర్తమానాలు వినడం మనందరికీ ఆశీర్వాదకరం. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మొదటి రాకడలో వచ్చాడు. ఆయన ఎందుకు రావలసి వచ్చింది చెప్పండి, సమాధానం చెప్పాలి. మీ అందరికి ఒక ప్రశ్న ఇప్పుడు అయిపోతున్నాను. యేసుక్రీస్తు వారు శరీరధారిగా మానవ ఆకారమును ధరించి మానవ స్వభావము దైవ స్వభావముతో ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? ముందుగా మీకు ఒక మాట చెప్తాను. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అనేకమైన కారణాలు ఉన్నాయి. అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. కానీ ఒక కారణం మనం తెలుసుకుందాం. ముందుగా ఒక వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. ప్రియులరా, ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి రావడమో జరిగింది. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చెప్పాలి, యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్న దేవుడు. బాబు వింటున్నారు అందరూ? వాక్యమై ఉన్న దేవుడు, శబ్ద రూపంలో ఉన్న దేవుడు మీరు వినడం లేదు. వాక్యమై ఉన్న దేవుడు, శబ్ద రూపంలో ఉన్న దేవుడు, ధ్వని ఉన్న దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మానవ అవతారం ఎత్తి మానవ రూపములో శరీరధారిగా మనిషి కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు రావడం జరిగింది? క్రిస్మస్ అంటే ఏంటి అర్థమో? బాబు ఏంటి క్రిస్మస్ అంటే? ఈ రోజుల్లో మనోళ్ళు ఏం చెప్తుంటారు? క్రిస్మస్ అనగానే కంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ. కంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ.
కంటి పండుగ అంటే ఏంటి అర్థము? మన కంటికి కనిపించేటువంటివి రకరకాలైనటువంటి మన కళ్ళకి జిగేలని అగబడాలన్నమాట. మంచి లైటింగ్ వేయడము, మంచి పెయింట్లు కొట్టడము, మంచి సున్నాలు వేయడము, మంచి డెకరేషన్లు చేయడము. మన కంటికి ఎలా అనిపించాలి? ఈ రోజులు ఏమైపోయాయి, ఇంకా మంచి మంచి స్టేజీలు కట్టి డిస్కో డ్యాన్సులు మాదిరిగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఏంటయ్యా డ్యాన్సులు ఎందుకు వేస్తున్నారు? డ్యాన్సులు వేసే సంస్కృతి ఎక్కడ నుంచి వచ్చిందంటే దావీదే లేదండి, నాట్యం ఆడలేదా? దావీదు నాట్యం చేసినప్పుడు మేము డ్యాన్స్ వేయడంలో తప్పేంటి? దేవుని పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు, స్టెప్పులు కొడుతున్నారు, సినిమా స్టెప్పులు కొడుతున్నారు, మంచి మంచి స్టేజీలు వేస్తున్నారు, మంచి మంచి లైటింగ్లు పెడుతున్నారు, డిస్కో డ్యాన్సులు వేస్తున్నారు. ఎందుకు? మన కంటికి అందంగా కనబడాలని. అంటే క్రిస్మస్ను ఏ పండగ చేశారు ఈరోజు మానవ జాతి? కంటి పండగ చేశారు. ఏ పండగ? సౌండ్ రావట్లేదండి. ఏ పండగ? కంటి పండగ చేశారు. ఏ పండగ చేశారు? లక్కీడు తిరుగునాయన. కంటి పండగ చేశారు. రెండోది ఏంటి? ఒంటి పండుగ. ఒంటి పండుగ అంటే ఏంటి? మీరు చూడండి, ఇప్పటి నుంచి ఈ మాసం స్టార్టింగ్ నుంచి సంక్రాంతి వరకు సండే మార్కెట్ కానీ, సిఎంఆర్ కానీ, శుభమస్తు కానీ, సౌత్ ఇండియా కానీ, కేఎల్ఎం కానీ, నెల్లూరులో ఉన్నటువంటి పెద్ద పెద్ద షాపులు సండే మార్కెట్లో, మన నెల్లూరే కాదు మన రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం షాపులకు ఈ నెల మాసంలో జరిగినంత బిజినెస్ ఎప్పుడూ జరగదు. అవునంటారు కదండి? ఎందుకు? మంచి మంచి వస్త్రాలు కావాలి, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవాలి. చందు కంటేనే బాగుండాలి, సాయి కంటేనే బాగుండాలి, మోసే కంటేనే బాగుండాలి. ఇదిగో పలానా దేనా కంటేనే బాగుండాలి, పలానా ఎప్సెమ్ కంటేనే బాగుండాలి, మంచి డ్రెస్ కొనుక్కోవాలి, అందరికంటేనే బాగుండాలి. చర్చిలో అన్ని డ్రెస్సులు అందరి డ్రెస్సుల కంటే అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, లేదా 15,000 కావచ్చు, లేదా 20,000 కావచ్చు, లేదా ₹1,00,000 కూడా కావచ్చు. నేనేం చేయాలా? అందరికంటే బాగా అగపడాలి, అందరికంటే బాగా అగపడాలి. అది ఎన్ని వేలైనా పర్వాలేదు. చెప్పండి మా తల్లులారా, అవునంటారు కదంట. మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి మ్యాచింగ్లు. ఏంటి ఇదంతా? ఒంటి పండగ చేశారు. ఆ బట్టలు కొనుక్కోవడం కాదు, ఇంట్లో ఉన్న బంగారం మొత్తం పైన వేసుకోవాలి ఆ రోజు. ఎందుకు? మనకి ఏమున్నాయో అగపడాలి ఇతరులకి. మనం ఏ వేసుకున్నామో మన పవర్ ఎలాంటిదో. నేను వేసుకోవద్దు, కొనుక్కోవద్దు అని చెప్పట్లేదు నేను. ఒంటి పండగ అయిపోయింది ఈరోజు, క్రిస్మస్. ఇంకేంటి? మరొక పండగ. క్రిస్మస్ని ఈరోజు ఏం చేసేది తెలిసిన? కంటి పండగ అయిపోయింది, ఒంటి పండగ అయిపోయింది, మూడోది పంటి పండగ అయిపోయింది. ఏ పండగ? ఏ పండగ బాబు? పంటి పండగ. పంటి పండగ అంటే ఏంటి? ఆరగించడం. ఏంటే? ఆరగించడం. ఇందాక మన సహోదరుడు యవనబడి చేస్తున్నాడు ప్రసాద్. క్రిస్మస్కి భోజనాలు చేపించి వాళ్ళ ఇంటికాడ పెట్టాలంట. ఏంటే? ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైలు. ఒకటి చికెన్ బిర్యానీ, ఒకటి మటన్ బిర్యానీ, ఒకటి ఫిష్, ఒకటి ప్రాన్స్, ఒకడేమో రకరకాలు దమ్ అంటాడు, కర్రీ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, గారెలు అంటాడు, పాయసం అంటాడు. మనకి ఎన్ని రకాల ఐటెంలు కావాలో, మనకి ఎన్ని రకాల ఐటెంలు. పంటి పండగ. మంచి మంచిగా టేస్టీ ఫుడ్లు వంట మాస్టర్లు పిలిపించుకోవడం, లేకుంటే మనం చేసుకోవడం. ఏమయ్యా నిజమే కాదా నేను చెప్పేది? ఏమైపోయింది? పంటి పండగ అయిపోయింది. ఏ పండగ బాబు? నాయనా ఏ పండగ అయిపోయింది? పంటి పండుగ. పంటి పండుగ అంటే ఏంటి? ఆరగించడం.
ఏంటే మహేష్, ఏ పండగ? పంటి పండగ, కంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఈ మూడు చేసుకునేదానిక. ఇంకొంతమంది ఎట్టుంటారో తెలుసురా, సంవత్సరం అంతా చర్చికి రారు, సంవత్సరం అంతా చర్చికి రారు, క్రిస్మస్ రోజు వస్తారు. మనోళ్ళు ఎప్పుడు వస్తారు? క్రిస్మస్ రోజు వస్తాడు. వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొస్తాడు? కేకులు తీసుకొస్తాడు. మళ్ళా ఏంటి, పలానా బోయేజ్ గారు కేక్ తీసుకొచ్చారు, పలానా సాయి కేక్ తీసుకొచ్చాడు, పలానా మోసి కేక్ తీసుకొచ్చాడు, పలానా రూతమ్మ గారు కేక్ తీసుకొచ్చింది అని చెప్పి మన గురించి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? గొప్పగా చెప్పాలి మనకి సంఘంలో. అంటే నువ్వు కేక్ ఇస్తే నువ్వు పరలోకానికి పోతావా? నీ క్రిస్మస్ రోజు వచ్చి నువ్వు అగబడితే నువ్వు పరలోకానికి పోతావా? ఇంకా కొంతమంది ఏం చేస్తుండ్రు, ఇప్పుడు స్టార్లు పెట్టేస్తుండ్రు. స్టార్ట్ అవుతుంది స్టార్, పైన స్టారు, కింద వచ్చి బారు. మీకు అలవాటే లేదు. పైన స్టారు, కింద బారు. అదేమంటే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఏ క్రిస్మస్? తాగేవాడు కూడా హ్యాపీ క్రిస్మసే, కొత్త బట్టలు వేసుకుంటే హ్యాపీ క్రిస్మసే, ఆ రోజు బిర్యానీ చేసుకుని తింటే హ్యాపీ క్రిస్మసే. సిగ్గానే ఉండాలి ఆ మాట చెప్పుకునేదానికి. ఏంటి క్రిస్మస్ అంటే? ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? ఏం చిందో, ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? మన కోసం వచ్చాడు. మన కోసం ఎందుకు వచ్చాడు? మన వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు వచ్చాడయ్యా యేసయ్య ఈ లోకానికి? మొదటిసారి మనల్ని రక్షించడానికి. అమ్మా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు ప్రపంచంలో ఎక్కడి నుంచి వింటున్నప్పటికీ మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు చెప్పండి? మనల్ని రక్షించడానికి. బాబు, నేను రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నారు రక్షించే వాళ్ళు చెప్పండి. రక్షించే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? నిన్ను కాపాడే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కొరకు దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కొరకు అవమానపరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కోసం 1 కిలోమీటర్ నడిచే వాళ్ళే లేరు. కానీ మనందరూ యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు మన కొరకు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. పరలోకాన్ని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు, మహిమను విడిచిపెట్టి మట్టిలోకి వచ్చాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు బాబు? అయ్యా ఎవరి కొరకు? మీ అమ్మ నేను రక్షిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? మీ నాయన మిమ్మల్ని రక్షిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? నీ భర్త నేను రక్షిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? నీ భార్య నేను రక్షిస్తుంది నువ్వు అనుకుంటున్నావా? నీ బిడ్డలు నేను రక్షిస్తారని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళకే విషయం లేదు, నీకు నిన్నేం కాపాడతారు? నువ్వు చెప్పు. నీకు మాట చెప్పమంటారా? ఈ మధ్యకాలంలో మొన్నటి దినాన సోమవారం రోజు మన ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆ క్లినిక్ పక్కన ఉన్నటువంటి దగ్గర, ఆ తూంగు పక్కన మగ్గం వర్క్ చేసేటువంటి ఒక ఆయన ఉన్నాడు. మగ్గం వర్క్. బాబు వినండి, చందు వినండి, మగ్గం వర్క్ చేసే ఆయన ఫుల్గా తాగాడు. మనోడు చికెన్ తెచ్చుకుంది అన్నాడు. తాగే వాళ్ళకు కూడా ఒక లెసన్ ఇది. మన వాళ్ళకి అర్థం కావట్లేదు. సాటుని తీసుకొచ్చుకునేది తాగేది. నేను తాగానా? నేను తాగలే. నేను సిగరెట్ కొట్టు ఎంక గుళ్ళోకి పోయి నేను తాగలేదండి. బీర్ తాగేది నేను తాగలేదండి. నువ్వు తాగలేదని అబద్ధాలు చెప్తున్నావు, పోతావు నువ్వు. పోయిన రోజు అర్థమవుతుంది నీకు ఎందుకు చెప్పాడు అని. తాగాడు, ఫుల్గా తాగాడు. తాగి చికెన్ తెచ్చుకుంది అన్నాడు. ఇప్పుడు 6 గంటలకు చచ్చిపోయాడు, 7 గంటలకు చచ్చిపోయాడు, మధ్యరాత్రి చచ్చిపోయాడు అని చెప్తున్నాడు. డాక్టర్ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. వచ్చి ఒక పక్క నాకేమో టెన్షన్ పెరిగిపోతా ఉంది. ఏంట్రా ఈడు వచ్చి ఆడుతున్నాడు ఉన్నట్టుగా ఉండి.
డాక్టర్ గారు కదలకుండా కాముగా అంటున్నాడు. ఏం సార్ ఏం జరిగింది సార్ అని అంటే అప్పుడు వీడియో చూపిస్తున్నాడు. ఏం జరిగిందని అంటే వాడు కలకత్తాలో ఉండేది, వాడు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. దట్టంగా తాగాడు, తిన్నాడు, మధ్యలో వచ్చి గుండెల్లో నొప్పి అన్నాడంట. ఈడేమనుకున్నాడు, గుండెల్లో నొప్పి అంటే గ్యాస్ ట్రబుల్ అనుకున్నాడు. ఏమనుకుంటా గ్యాస్ ట్రబుల్ అనుకున్నాడు. గ్యాస్ ట్రబుల్ అనుకొని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కాముగా కదలకుండా, గ్యాస్ ట్రబుల్ అన్నాళ్ళే, గుండెల్లో నొప్పి అన్నాళ్ళే, కాముగా కదలకుండా పొనుకున్నాళ్ళే అనుకుంటున్నాడు పక్కనోడు. వీడి మధ్యలోనే సచ్చాడు. వీడు సత్యవుడు ఎటు తెచ్చాడు, ముడక్కపోయాడట్టే, చేతులు ఎట్టు పట్టుకొని ముడక్కపోయి ఉదయం లేచి ఇక్కడికి అట్ట కదలట్లా ఇట్ట కదలట్లా. మనోడు ఏం చేశాడు, నీళ్ళు కొట్టాడు ముఖం మీద. ఏళ్ళకెత్తున్నాడు, నీళ్ళు కొట్టినా లేయట్లేదు, చేయి పెట్టి తిట్టినా లేయట్లేదు, బతుల్లోనే లేయట్లేదు. ఏం తిరగను ఆయన అని చెప్పి డాక్టర్ గారిని తీసుకుపోయి చెకప్ చేయించి డాక్టర్ గారు పుట్టుకొని చూస్తే ఈడెప్పుడో చచ్చిపోయాడు. ఏమయ్యాడు చనిపోయాడు. ఏరా బాబు ఏం జరిగిందిరా అంటే ఏం చెప్తున్నాడు, తాగాడయ్యా, రాత్రి గుండెల్లో నొప్పి అన్నాడయ్యా, గ్యాస్ట్రిక్ డబ్బులు అనుకున్నానయ్యా. మీకు మాట చెప్పమంటారా, ఈరోజు మన వాళ్ళు తాగుతుంటారు చూసారా, ఎంత భయంకరమైన ముందో చూసినది స్పిరిట్. అది స్పిరిట్ అంటే ఏంటి, గాయాలు కడగతాడు చూసారా, గాయాలు అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు కడగతారు. ఆ మందు అది తెలుసునా మీకు? ఆ మందు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఎలమంది అన్న ఏం చేసిందో తెలుసుగా మీకు? హిందీ ఆయన ఏం చేసిందో తెలుసుగా మీకు? తెలుసుగా? బాడీలో ఏది వీక్గా ఉంటే దాన్ని కొట్టేస్తుంది. హార్ట్ వీక్ ఉంటే హార్ట్ కొట్టేస్తుంది, నరాలు వీక్ ఉంటే నరాలు కొట్టేస్తుంది, బ్రెయిన్ వీక్ ఉంటే బ్రెయిన్ కొట్టేస్తుంది. అర్థమవుతుందా? కిడ్నీలు వీక్ ఉంటే కిడ్నీలు కొట్టేస్తుంది. కొట్టేసిందంటే అవుట్ అంతే. గుంటలో పెట్టి గంట కొట్టేస్తారు, అయిపోతుంది మన పని. ఆడికి ఎవడేని చెప్పుకున్నా డాక్టర్లు కూడా ఏం చేయరు. మీకు తెలుసు, మీకు సోదరుడు ఎలమందయ్యా, ఆయనకి ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నాడు. మరి చెప్పుకున్నాడు చెప్పుకోలేదో తెలియదు. పోయిన ఆదివారం ఇదే టయానికి నేను నిద్రపోయి లేచాను, మధ్యాహ్నం సీరియస్గా ఉంది, హాస్పిటల్లో తీసుకుపోయారని చెప్పారు. మరి సహోదరులు నాకు ఫోన్ చేసి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ గారు చూస్తే నెల్లూరు మొత్తం 4-5 హాస్పిటల్ తిప్పారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్ల చేతులు ఎత్తేసారు. మా వల్ల కాదు. తీసుకెళ్ళిపోండి. లేదా 10 లక్షలు పెడతారా? పెట్టండి. పెట్టినా గ్యారెంటీ లేదు. ఇప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవరు? నన్ను కాపాడేవాడు ఎవరు? ఎవడు కాపాడుతాడండి మనల్ని? భూలోకంలో మనల్ని కాపాడేవాడు లేడు. మనం సచ్చిన తర్వాత నరకానికి పోకుండా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవునామ స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ ఏంటి చెప్పు? మనం సచ్చిన తర్వాత నరకానికి పోకుండా, ఈ భూలోకంలో మనం నాశనమై మరణానికి పోకుండా పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు ఆయన? నీ కాడికి నా కాడికి డైరెక్ట్గా వచ్చాడు. అది క్రిస్మస్. ఇక్కడ అదే వాక్యం చెప్పేది. ఏం చెప్తుంది? నశించిన దానిని వెతకరక్షించుటకు మనిషి కుమారుడు ఎక్కడికి వచ్చాడంట? బాబు చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? లోకమునకు వచ్చెను. ఎవరిని రక్షించడానికి? మనల్ని రక్షించడానికి. నేను కాపాడేవాళ్ళు ఎవడు లేడు. బాబు అయ్యా ఏనండి, ఏముందలే, మా పాస్టర్ అన్న చెప్తా ఉంటాడు ఈ మాటలు, మా పాస్టర్ అన్న చెప్తా ఉంటుంది, వచ్చినప్పుడు చూసుకుందాంలే, జరిగినప్పుడు చూసుకుందాంలే, అయినప్పుడు చూసుకుందాంలే అని అనుకున్నావు అనుకో, ఏ రోజు మన జీవితం ముగించబడుతుందో తెలియదు. ఏ రోజు మన జీవితం ముగించబడుతుందో తెలియదు. ఇప్పుడే చిన్న వయసులోనే రకరకాలైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే, తాతగాడేమో బైబిల్ బాగా చదువుతుంటే మనోడేమో అద్దాలు పెట్టేస్తున్నాడు. తాతగాడేమో మోకాలు పెట్టి, తాత అవ్వేమో మోకాలు పెట్టి గంటలు ప్రార్థన చేస్తుంది. మనవడు మనవరాలకేమో 10 నిమిషాలు మోకాలు పెట్టి ప్రార్థన చేయాలంటే మోకాలు నొప్పులు, తలనొప్పులు, నడువులు నొప్పి, కాళ్ళు నొప్పులు. అదేమనంటే బైబిల్ చదవాలంటే కళ్ళకు పడవు. చిన్న వయసులోనే రకరకాలైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. బీపీలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతున్నాయి, షుగర్లు పెరిగిపోతున్నాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నాయి. శరీరంలో రకరకాలైనటువంటి అవయవాలు
మనకిష్టం వచ్చింది మనం తినేస్తూ ఉన్నాం, ఇష్టం వచ్చింది మనం చేస్తూ ఉన్నాం. నిన్ను కాపాడేవాడు ఎవరు? నిన్ను రక్షించేవాడు ఎవడు? క్రిస్మస్ అంటే ఏంటి? అంగు ఆర్భటాలు కాదు బాబు, నీ హృదయంలో జన్మించడానికి వచ్చాడు ఆయన ఈ భూలోకానికి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఆయన నీ హృదయంలో జన్మించడానికే ఈ భూలోకానికి వచ్చాడు. అందుకనే కదా మలాకి గ్రంథంలో ఏముంది? మన కొరకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయును అంటాడు. ఆ నీతి సూర్యుడు నీళ్ళు జన్మించడా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆనాడు దావీదు పట్టణమందు పుట్టినటువంటి రక్షకుడు ఈ రోజు నీ హృదయంలో పుట్టాలని చూస్తున్నాడు. బాబు, రక్షణ అంటే ఏంటనుకున్నారు? అమ్మా, మీకు అర్థమయ్యేలా చెప్తాను ఏనండి. ఈరోజు మనందరూ యేసు దగ్గరికి ఎందుకు వచ్చామని చెప్పండి? మన పాపాలు క్షమిస్తాడని, మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడని, మనల్ని నీతిమంతులుగా చేస్తాడని, మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని మనం సచ్చిన తర్వాత ఎత్తకపోయి మనల్ని పరలోకంలో పెడతాడని ఆయన దగ్గరికి వచ్చాం. మనం ఎందుకు వచ్చాం? మనం ఆయన దగ్గరికి ఎందుకు వచ్చామయ్యా చెప్పండి? ఈ భూలోకం శాశ్వతమైంది కాదు. ఈ భూలోకంలో కొంతకాలమే మనం బ్రతికేది బాబు. ఎక్కువ కాలం బ్రతకం ఈ భూమి మీద. మనం ఎన్ని అపార్ట్మెంట్లు కట్టుకున్నా, ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా, ఎన్ని కారుల్లో తిరిగినా, ఎన్ని డిగ్రీలు మనకున్నా, ఎంత హోదా మనకున్నా, ఎంత డబ్బు మనకున్నా, ఎన్ని పొలాలు మనకున్నా, ఎంత హోదా మనకున్నా, నువ్వు కాళ్ళు ఎగరేసి తిరిగినా, నువ్వు తప్పించుకొని తిరిగినా, నువ్వు ఎట్ట తిరిగినా, ఏం చేసినా ఒక రోజు ఈ లోకాన్ని ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? ఖాళీ చేయాలి. నీవు నేను నివసించేటువంటి స్థలం ఏంటో చూసిన టెంపరీ ప్లేస్గా, టెంపరీ ప్లేస్ ఇది. ఇక్కడ ఎక్కువ కాలం ఉండము, ఇక్కడ ఎక్కువ కాలం జీవించము. ఎక్కువ కాలం జీవించేటువంటి దినాలలోనే మనం రక్షింపబడితే, మారు మనసు పొందితే, బాప్టిజం తీసుకుంటే, కొంతమందికి బాప్టిజం అంటే విలువ లేదు, కొంతమందికి బాప్టిజం అంటే అర్థం తెలియదు. కొంతమంది బాప్టిజం తీసుకున్నారేమో ప్రభు బలలో చేయవేరు, కొంతమంది ఏమో బాప్టిజం తీసుకున్న వాళ్ళేమో ప్రభు బలలో చేయవేయాలంటే మొహమాటం, కొంతమంది ఏమో బాప్టిజం తీసుకోవాలంటే భయం ఎక్కువ. ఏంటి బాప్టిజం అంటే? బాప్టిజం అంటే ఏంటి? బాప్టిజం అంటే నెలలో ముంచులేపేది అనుకుంటున్నారా? పాత జీవితానికి గుడ్ బై చెప్పి కొత్త జీవితానికి నాంది పలకడం అన్నమాట. పాత జీవితానికి గుడ్ బై చెప్పు. ఒకప్పుడు తాగేవాడి, ఒకప్పుడు తిట్టేవాడి, ఒకప్పుడు బూతులు మాట్లాడేవాడు, ఒకప్పుడు అబద్ధాలు చెప్పేవాడు, ఒకప్పుడు సినిమాలు చూసేవాడు, ఒకప్పుడు సీరియళ్ళు చూసేవాడు, ఒకప్పుడు ఫోన్లలో అశ్లీలమైన చిత్రాలు చూసేవాడు, ఒకప్పుడు సినిమాలలో రకరకాలైనటువంటి చూసేవాడు. వాటన్నిటిని విడిచిపెట్టు. ఈరోజు దేవుడు తన సేవకుడి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీతో ఎందుకు మాట్లాడుతున్నాడో చూసినా, నువ్వు మారాలని ఆయన కోరుతున్నాడు. మారకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది, మారకపోతే నీ జీవితం నువ్వు నష్టపరుచుకుంటావు, మారకపోతే నీ జీవితంలో నువ్వు ఎనలేనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. ఎవరున్నారండి? ఎవరున్నారు మనల్ని ప్రేమించేవాళ్ళు ఈ భూలోకంలో? ఎవరన్నా ఉన్నారా? నీ దగ్గర ఏదన్నా ఉంటే నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర ఏదన్నా ఉందంటే నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర ఏదైనా లాభం ఉందనుకుంటే నేను ఆశించి నీ దగ్గరకు వస్తారు. కానీ యేసయ్య మన నుండి ఏం ఆశించాడైనా? మన నుండి ఏం కోరుకున్నాడైనా? మన నుండి ఏం ఆశించాడు? ఏం ఆశించాడైనా? మన ధనధాన్యాలు ఆయన కావాలని ఆశించాడా? మనకాడున్న బంగారాన్ని ఆయన కోరుకుంటున్నాడా? మనకాడున్న డబ్బును కోరుకుంటున్నాడా? మనకాడున్న హోదాను ఏం కోరుకుంటున్నాడు? ఏమి కోరుకుంటున్నాడు ఆయన? నేను రక్షించాలని. రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? పరలోకానికి టికెట్.
పరలోకానికి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఇక్కడి నుంచి ఒంగోలుకి వెళ్ళాలి, లేదా చీరాలకు వెళ్ళాలి, లేదా హైదరాబాద్కి వెళ్ళాలి, లేదా చెన్నైకి వెళ్ళాలంటే ఏం ఎక్కాలి చెప్పండి? ట్రైన్ అన్నా బస్సు అన్నా ఎక్కకూడదా? నడిచిపోగలుగుతారా? పోలేరు. మరి ట్రైన్ ఎక్కినప్పుడు ట్రైన్లో మనం పోవాలంటే ఏం కొనుక్కోవాలి? టికెట్ కొనాలి. టికెట్ కొనకపోతే మనం ట్రైన్లో పట్టుకుంటే ఫైన్ వేస్తారు, లేదంటే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, శిక్ష పడుతుంది. నీకు టికెట్ కొనాలి. ఎక్కడికి? నువ్వు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఏం చేయాలా? మన మోసే వాళ్ళు చెన్నైకి వెళ్ళారంటే వాళ్ళు ఏం కొన్నారు? ట్రైన్లో టికెట్ కొన్నారు. టికెట్ ఉంటేనే ఊరికి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీకు టికెట్ కావాలి. ఏ టికెట్ అది? ఏ టికెట్ అమ్మా మరియా? రక్షణ అనే టికెట్. రక్షణ అంటే ఏంటి? మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవడం, పాత జీవితాన్ని గుడ్ బై చెప్పడం. లేలే పాస్టర్ గారు మీరు చెప్పండి, మేము చేసేది చేస్తాం. చేసుకో, వెరీ గుడ్. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, బూతు మాటలు మాట్లాడుతున్నాడు, దేవుని మోసం చేస్తున్నాడు, తల్లిదండ్రులు మోసం చేస్తున్నాడు, సేవకుడు మోసం చేస్తున్నాడు, చివరికి వాడే మోసం చేసుకుంటాడు. అదేంటంటే నాకు ఏమి తెలియదండి. నాకు ఏం తెలియదా? నీకు ఏమి తెలీదా? నీకు తెలీదా? క్రిస్మస్ అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు చెప్పాలి మీరు. క్రిస్మస్ అంటే అర్థమో, ఆయన నిన్ను రక్షించడానికే ఈ లోకానికి. అయ్యా చెప్పండి, ఏంటి క్రిస్మస్ అంటే అర్థం? ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడో చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పాలి క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? వచ్చాడంటే పాపములో, శాపములో, అంధకారంలో మునిగి తేలుతున్నటువంటి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఏదో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదు, పెద్ద పెద్ద మర్మాలు చెప్పలేదు. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను. క్రిస్మస్ అంటే అర్థమేంటి చెప్పండి అమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను రక్షించడానికి వచ్చాడు కానీ నువ్వు రక్షింపబడ్డావా? ఆయన దగ్గరకు వచ్చావా? ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోను, ఆయన నీ కుమారుడిగా చేసుకోయ్యా, నీ కుమార్తెగా చేసుకోను, ఆయన నీ సొత్తుగా చేసుకోయ్యా, నీ జనాంగంగా చేసుకోను, ఆయన ప్రభువా యేసయ్యా సహాయం చేయండి, ఆయన నడిపించండి ప్రభువా, వాడుకోండి అయ్యా. తెలుసో తెలియక తప్పులు చేశానయ్యా, నాలో బలహీనతలు ఉన్నాయ్యా, దురలవాట్లు ఉన్నాయ్యా, సినిమాలు చూస్తున్నానయ్యా, టీవీ పెట్టుకొని 24 గంటలు సీరియల్ చూస్తున్నానయ్యా, ఆన్సప్ వాకులు అవి వేసుకుంటున్నానయ్యా, అవి తాగుతున్నానయ్యా, నన్ను క్షమించి ప్రభువా, నన్ను క్షమించయ్యా. అబద్ధాలు చెప్తున్నానయ్యా ఉదయం లెగిస్తే, ఇతరులు మోసం చేస్తున్నాను కలయ్యా ఉదయం లెగిస్తే, నన్ను క్షమించి ప్రభువా, నన్ను క్షమించు. ప్రార్థన చేస్తావా? నేను రక్షించడానికే వచ్చాడు, నేను కాపాడడానికే వచ్చాడు. నువ్వు ఎక్కడికి పోయినా నీకు భద్రత లేదు, ఆయన దగ్గరకు వస్తేనే నీకు భద్రత. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ మోకాలు పెట్టని ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాలు పెట్టాలి. మహోన్నతుడా మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి, సమయమును బట్టి, గడియను బట్టి వందనాలు. నశించిన దానిని రక్షించుటకు మనిషి కుమారుడిగా లోకానికి వచ్చిందండి. మా కొరకు, మా పాపముల కొరకు, మా శాపముల కొరకు, మాలో ఉన్న బలహీనతల నిమిత్తం, మాలో ఉన్నటువంటి వ్యసనాల నిమిత్తం నాయనా శరీరధారిగా ఈ లోకానికి వచ్చావు. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ బిడ్డగా, నీ సొత్తుగా, మీ జనాంగంగా మమ్మల్ని చేసుకున్నారయ్యా. మీ పాదాలకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారు, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యమైన పునాది మీద వారిని కట్టండి. మీ వాక్యం ద్వారా మా జీవితాల్ని బలపరిచి, నడిపించి, దీవించి, ఆశీర్వదించమని
మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. రాలేకపోయిన బిడ్డలు క్షమించమని, మీ వెలుగు చేత నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున బ్రతుకులాడి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.